రైతు రుణమాఫీ, రైతు భరోసా పట్ల సంతృప్తిగా మీరు ఉన్నారా అంటే, అవును సంతృప్తిగా ఉన్నామనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. లేము అనే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. సో, స్పష్టమైన తేడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా వన్ సైడ్‌గా అభిప్రాయం అంటే పథకాల విషయంలో కావచ్చు, నేతల విషయంలో అయితే చాలా స్పష్టంగా కనపడింది. ఉచిత బస్సు ప్రయాణం పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారంటే, సంతృప్తిగా ఉన్నామనే వాళ్ళ సంఖ్య 85%, లేము అనే వాళ్ళ సంఖ్య 14%. పొన్నం ప్రభాకర్ మంత్రి, పైగా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ అంటే ఆర్టీసీకి సంబంధించినటువంటి ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ కూడా ఆయన నియోజకవర్గంలో, పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో ఉచిత బస్సు ప్రయాణం బాగుంది అనే వాళ్ళ సంఖ్య చాలా చాలా ఎక్కువగా ఉంది. సో, చాలా నియోజకవర్గాల పరిస్థితి చూస్తున్నాం. చాలా ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం. బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు చాలా తక్కువ నియోజకవర్గాల్లో ఉంది. అందులో అద్భుతంగా ఉంది అనే దాంట్లో లిస్ట్‌లో నాకు తెలిసి హుస్నాబాద్ నియోజకవర్గం ముందుండే అవకాశమే ఎక్కువగా కనపడుతోంది. నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. నెక్స్ట్ క్వెషన్, కాంగ్రెస్ 6 గ్యారంటీలను అందించడంలో సక్సెస్ అయ్యిందా? 57% మంది సక్సెస్ అయింది అన్నారు. కాలేదు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఇప్పుడే చెప్పలేమంట, కానీ నమ్మకం ఉంది ఇంకా చేస్తారనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సో, చేసిరనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఇంకా చేస్తారనే నమ్మకం ఉందనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. చేయలేదు, కాలేదు అనే వాళ్ళ సంఖ్య అత్యల్పంగా ఉంది. సో, హుస్నాబాద్ నియోజకవర్గంలో వన్ సైడ్ వేవ్ అనేది అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది.